జై శ్రీరామ్. రామనవమి నాడు ఒక కథ విన్నాను, బాగుంది. సముద్రం దగ్గరకు వెళ్ళారట. వంతెన నిర్మాణం చేద్దామనుకున్నారట. సముద్రం మీద వంతెన నిర్మాణం ఎలా చేస్తాము? రాముడు ఒక బాణం తీసి సముద్రం మీద గురిపెట్టి కోపంగా దారి ఇమ్మన్నాడు. ఇమ్మంటే సముద్రుడు దండం పెట్టి ఇంకేమన్నా మార్గం చూసుకోమన్నాడు. ఎందుకని? రాముడు మానవుడిలాగే ప్రవర్తించాలి. మానవాతీత శక్తులున్నవాడి చేతిలో నేను చచ్చిపోకూడదని రావణాసురుడు వరం కోరుకున్నాడు. కాబట్టి సముద్రుడు దారి ఇస్తే రాముడు దాటితే బ్రహ్మవరం బలం వాడికి ఉంటుంది. అందుకని మరేదన్నా మార్గం చూసుకో. మార్గమేమిటి? హనుమంతుడు మాత్రమే. ప్రతి రాయి మీద రామ అని రాయించి కోతులకిచ్చి నీటిలో వేయిస్తుంటే అవి నీటిలో తేలాయి. తేలుతుంటే రాముడికి ఆశ్చర్యం వేస్తుందిట. ఇదేమిటి, మన పేరుకి ఇంత మహిమ ఉన్నదా అనుకున్నాడట. అనుకుని కొంత దూరం వెళ్ళి ఎవరూ చూడకుండా ఒక రాయి మీద రామ అని రాసి నీళ్లలో వేస్తే అది కాస్త మునిగిపోయింది. మళ్ళీ వేశాడట, మళ్ళీ మునిగిపోయిందట. చాలా బాధపడ్డాడట. ఇదంతా హనుమంతుడు చూస్తూనే ఉన్నాడట. కానీ రాముడికి తెలియదు ఆయన చూస్తున్నాడని. రాముడు అడిగాడట, చూశావా అని. మొదటి నుంచి చూస్తూనే ఉన్నాను అన్నాడట. మరి నేను రాయి వేస్తే మునిగిపోవడం ఏమిటి, నువ్వు రాయి వేస్తే తేలడం ఏమిటి అంటే, ముందు మీ పేరు మీద మీకు అంత నమ్మకం ఉండదు. రెండవది, నువ్వు మాకు దైవానివి, మేమలా నమ్మాము, అందుకు మాకు పనిచేసింది. నీ నామము నీకు పనిచేయదు. మేము రామ అని రాయడంతో ఆ రాయి దైవానికి దగ్గరవుతున్నది. రామనామం చేత ఉపదేశం పొంది అందులో చేతనమొచ్చి తేలిక అయిపోతుంది. కానీ నీవు రాసినప్పటికీ రాయి నీ నుండి దూరమైపోతుంది కదా. నువ్వు నీళ్లలో వేస్తే మునిగిపోతుంది. దైవము దూరం చేస్తే జీవుడు ఎలా బతుకుతాడు అంటే రాముడికి నచ్చదు. ఏదో సర్ది చెప్పాడులే అనుకుంటాడు. ఇలా అని ఒక కథ ఒక ఆయన చెప్పారు. జై శ్రీరామ్.